హాయ్ గైస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ క్రిక్స్. ఐపీఎల్ అనగానే ఏదో ఒక క్రికెట్ ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్‌కి తెలియని ఒక ఉత్సాహం, ఒక ఊపు వచ్చేస్తది. వాళ్ళలోనే ఒక వైబ్ అనేది క్రియేట్ అయిపోతుంటది ఆటోమేటిక్‌గా. ఈరోజు ఐపీఎల్ ఫ్యాన్స్‌కి నేను ఇచ్చే బిగ్ అప్డేట్ ఏంటంటే, చిన్నస్వామి స్టేడియంలో ఒక విధ్వంసమైన మ్యాచ్ జరగబోతుంది. అదే ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్. వీళ్ళలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కింగ్ కోహ్లీ, అభిషేక్ శర్మ ఈరోజు ఎవరు సిక్స్‌ల వర్షం కురిపిస్తారో, చేజ్ మాస్టరా లేదా హిట్టరా, మన పులి ఎవరు గర్జిస్తారనేది ఈ వీడియోలో మనకి తెలుస్తుంది. మనకు తెలిసిందేంటంటే ఆల్రెడీ ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు తీసుకుంటే వాళ్ళు సింపుల్గా ఈజీగా 200+ స్కోర్ చేయడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే అది చాలా చిన్న స్టేడియం కాబట్టి ఈజీగా 200+ స్కోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే గెలుస్తారని చెప్పలేం. బట్ చూడాలి ఎవరు గెలుస్తారనేది. కానీ సెకండ్ బ్యాటింగ్ తీసుకునే వాళ్ళకి మాత్రం చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ డూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అలానే ఈజీగా చేయొచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆర్‌సీబీకి బ్యాటింగ్ అయితే ఉంది. బట్ బౌలింగ్ అంత సీన్ లేదు. చాలా తక్కువ ఉంది బౌలింగ్ స్ట్రెంత్ అనేది. ఎస్ఆర్‌హెచ్ చూసుకుంటే బౌలింగు అండ్ బ్యాటింగ్ 2 బ్యాలెన్స్డ్‌గా ఉన్నాయి. బట్ ఆర్‌సీబీకి ప్లస్ ఏంటంటే చిన్నస్వామి స్టేడియము హోమ్ గ్రౌండ్ కాబట్టి చూడాలి. వాళ్ళకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ వాళ్ళు టాస్ బట్టి ఉంటుంది, డిసైడ్ అవుతుంది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అనేది. మనం చూద్దాం ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ ఫేవరెట్ టీం ఎవరిది, ఎస్ఆర్‌హెచ్ లేదా ఆర్‌సీబీ? ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారు అనేది. ఆర్‌సీబీ ఫ్యాన్స్ కింగ్ కోహ్లీ, అభిషేక్ శర్మ మీరు కామెంట్ చేయండి. ఈరోజు తేలిపోతుంది. ఈవినింగ్ చూద్దాం ఎవరు గెలుస్తారనేది. ఆర్‌సీబీకి ఉన్న ప్లస్ ఏంటంటే అది హోమ్ గ్రౌండ్ కాబట్టి ఈజీగా వాళ్ళకి ఆల్రెడీ అలవాటై ఉంటుంది. ప్లేయర్స్ కూడా ఫామ్‌లోనే ఉన్నారు. కింగ్ కోహ్లీ అండ్ బ్యాటల్ రీసెంట్గానే ఇండియా వాళ్ళకి చుక్కలు చూపించాడు సెమీఫైనల్స్లో. అలాగే చూడాలి మరి. వాళ్ళకైతే బ్యాటింగ్స్ అంత గట్టిగానే ఉంది. హిట్టర్స్ ఉన్నారు, భారీ హిట్టర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా సాల్ట్, అలాగే కింగ్ కోహ్లీ, ఇంకా మన బేతల్ వీళ్ళందరూ ఉన్నారు. చూడాలి మరి. వాళ్ళు కూడా బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది. ఎలా ఆడతారు అనేది మనం ఈరోజు మ్యాచ్లో చూడాలి. చూద్దాం. ఎస్ఆర్‌హెచ్ విషయానికి వస్తే ఎస్ఆర్‌హెచ్కి కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అలానే మన ట్రావిస్ హెడ్, విధ్వంసకరమైన ఓపెనర్ మన ట్రావిస్ హెడ్ మన ఇండియా పిచ్చుల మీద విచ్చలవిడిగా వీరబాదులు బాదుతాడు, మీకు తెలిసిందే కదా. ఈరోజు ఎలా ఆడతాడో చూద్దాం ట్రావిస్ హెడ్. అసలు ఎవరు గెలుస్తారు ఈరోజు మ్యాచ్, ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్? నాకు తెలిసి మ్యాక్సిమం హోమ్ గ్రౌండ్ ఆర్‌సీబీకి ఎక్కువగా సపోర్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి 60% ఐ థింక్ ఆర్‌సీబీకి గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఎస్ఆర్‌హెచ్ కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ చూడాలి. వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఎస్ఆర్‌హెచ్ మాత్రం కంపల్సరీగా గెలుస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం చెప్పలేం. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి డూ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్కి అయితే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ మ్యాచ్ గెలడానికి. చూడాలి మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఈరోజు నైట్. కానీ ఈరోజు నైట్ మాత్రం మనం విధ్వంసకరమైన మ్యాచ్ అయితే మాత్రం చూడబోతున్నాం. చూద్దాం హూ విల్ విన్ టుడే. కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో.